నమస్కారం రుచుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. సో శ్రావణ మాస సందర్భంగా ఈ రోజు కూడా సరికొత్త నైవేద్యాన్ని పరిచయం చేసేందుకు మనతో పాటు ఉన్నారు రామ్నగర్ నుంచి మంజుల గారు. మరి మంజుల గారిని పలకరించేసి ఈ రోజు మనకు శ్రావణ మాస సందర్భంగా ఎటువంటి నైవేద్యాన్ని పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందామా? నమస్తే మంజుల గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాండి. ఓకే, ముందుగా మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి. ఎవరు పాప? మా పాప అండి. హాయ్. చిన్న అమ్మాయి. చిన్న అమ్మాయి పేరు కీర్తి. హాయ్ కీర్తి, మీకు కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ఓకే, మరి శ్రావణ మాస సందర్భంగా మా ప్రేక్షకులకు ఎటువంటి నైవేద్యాన్ని పరిచయం చేస్తున్నారు? నేనండి పులగం అని చేస్తున్నాండి. అమ్మవారికి చాలా ఇష్టం అది. ఓకే, పులగం. పులగం మరి సాల్ట్ వేసి అది కొంచెం హాట్ టైప్ అన్నమాట. ఓకే, హాట్ పులగం రెడీ చేసి చూపిస్తున్నారు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? అవునండి. పెసరపప్పు, రైస్ 1 కప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఆవు నెయ్యి, సాల్ట్, డ్రై ఫ్రూట్స్, మిరియాల పొడి. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేసుకోవాలండి? బియ్యము అండ్ పెసరపప్పు కడిగేసి రెడీ చేసుకున్నామండి. అది సగం ఉడికాక తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఓకే, ఒకసారి ఎంత క్వాంటిటీ తీసుకున్నారో చూపిస్తారా? 1 కప్ పెసర్లకు 1 కప్ రైస్ సేమ్ క్వాంటిటీ ఈక్వల్ తీసుకొని రెండింటిని శుభ్రంగా కడిగేసి మనం మామూలుగా కుక్కర్ లో పెట్టేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ముందుగా మనకి స్టవ్ తో పని ఉంది. ఓకే, కుక్కర్లో కాకుండా మనం ఇంట్లో పెట్టేస్తున్నారా? ఓకే, శుభ్రంగా కడిగేసుకొని పప్పు 1 కప్పు పప్పు 1 కప్ రైస్ తీసేసుకొని రెండింటిని మనం వాటర్ ఎంత వేసుకున్నారు? 1:2. 1:2. ఓకే, వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. సాల్ట్ కూడా వేసేస్తే ఉడికేటప్పుడు కొంచెం ఇది మనం కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు కదా? ఓకే, తొందరగా అవుతుంది. ఓకే, సాల్ట్ కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ కూడా ఉండాలి, అంతే కదా? ఓకే, తొందరగానే అయిపోతుంది కదా ఈ నైవేద్యం. ఓకే, మరి శ్రావణ మాసం ఎలా జరుపుకున్నారు ఈ రోజు? ఈ రోజు అండి చాలా బాగా జరుపుకున్నామండి. ఓకే, ఎటువంటి నైవేద్యాలు చేశారు? అంటే అన్ని టైప్స్ చేస్తాము. అన్ని పాత స్టైల్స్ ఏం కొత్తగా ఏం లేవు. పులిహోరను, ఇవి పులగము అండ్ అది బూరెలు, ఇవన్నీ చాలా ఐటమ్స్ అమ్మవారికి నచ్చినవి ఉంటుంది. అవునవును, ఇలాంటి శ్రావణ మాసం అంటే మనం కొత్తగా ఏం కనిపెట్టి చేయలేము, ఎందుకంటే ఇవి సాంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి ఇయర్స్ నుంచి అవే ఫాలో అవుతూ వెళ్తుంటాం. కాకపోతే కొంచెం చేంజెస్ కోసం కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేస్తూ ఉంటాము, కాకపోతే ఆ ప్రాసెస్ మాత్రం అలానే ఉంటుంది. ఓకే, మరి కీర్తి ఏం చేస్తూ ఉంటుంది? నేను ఫ్యాషన్ డిజైనర్. ఫస్ట్ ఇయరా? డిప్లొమా చేస్తున్నా. ఎలా ఉంది కోర్స్? చాలా బాగుంది. ఓకే, ముందు నుంచి నీకు ఇంట్రెస్టా? ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్, దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఇది స్టార్ట్. ఓకే, అక్క ఏం చేస్తుంది? అక్క జాబ్ చేస్తుంది. ఓకే, అంటే మమ్మీ బ్యూటిషియన్ కాబట్టి శుభ్రంగా నీకు ఈ థాట్స్ అవన్నీ వచ్చాయా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళాలి అనే ఐడియా? అలా కూడా. ఓకే, చిన్నప్పటి నుంచి మమ్మీ వెనక వెళ్ళి నీ కూడా క్రియేటివిటీ పెరిగిందనమాట. చిన్నప్పటి నుంచి నాతోటే ఉండేవాళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరిని తీసుకొని వెళ్ళేదాన్ని. ఇంకా అట్లా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. మా ఇద్దరు అమ్మాయిలు బ్యూటిషియన్ చేస్తారు, మా చిన్న అమ్మాయి మాత్రము ఫ్యాషన్ అండ్ బ్యూటీలో రెండిట్లో ఉంది. ఓకే ఓకే, మెయిన్ బాగా ట్రెండింగ్ లో ఉన్నావు కూడా ఈ రెండేలేండి, ఎందుకంటే ఫ్యాషన్ ఎవర్ గ్రీన్ అవి మారుతూ ఉంటుంది, దాని తగ్గట్టు ఫాలో అయితే లైఫ్ కూడా చాలా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. అది కష్టం అంటూ మరీ ఎక్కువ ఎఫెక్ట్స్ పెట్టవలసిన అవసరం లేదు, ట్రెండ్ ని ఫాలో అయితే సరిపోతుంది, అంతే కదా? కావాలండి. ఓకే, మరి ఇట్లా బ్లౌజెస్ అన్ని నువ్వు ఓన్ గా క్రియేట్ చేసి డిజైన్ చేస్తూ ఉంటావా? ఓకే, మమ్మీ కూడానా? మమ్మీకి కూడా చిన్నప్పటి నుంచి మమ్మీ కూడా డిజైన్ చేసి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఐడియాస్ ఉన్నాయా? ఓకే ఓకే, అన్ని ఫాలో అవుతుంటుందా లేకుంటే మమ్మీ దగ్గర నుంచి నువ్వు క్యాచ్ చేస్తూ ఉంటావా మమ్మీ చెప్పేటివి? సైమల్టేనియస్ గా ఉంది. ఓకే, రెండు యాడ్ చేసి. మరి మీ క్లాస్ లో ఎలా ఉంది నీ మెరిట్? ఏ స్టేజ్ లో ఉంది? ఫస్ట్ సెకండ్ ఎలా ఉంది నీ క్రియేటివిటీ? ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ టైప్. స్కెచింగ్ లో ఒక స్టిచింగ్ లో అట్లా. అవును అవును, నీకు స్టిచ్చింగ్ ముందు నుంచి అలవాటు ఉందా లేకుంటే జాయిన్ అయ్యాక నేర్చుకున్నావా? మమ్మీ ఫ్యాషన్ డిజైన్ కాబట్టి అట్లా కొంచెం అలవాటు ఉండే. ఓకే, దాంట్లో జాయిన్ అయ్యి ఇంకా కొంచెం ఫుల్ టైం ఇంకేదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను అనమాట, ట్రెండ్ ఏం నడుస్తుందని చెప్పేసి. ఓకే, మరి ఇలా శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, ఇలా శ్రావణ మాసం వచ్చిందంటే నువ్వు మమ్మీకి ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటావా? ఇంట్లో షాప్లో అంతా
షాప్ లో ఇంట్లో రెండు దగ్గర హెల్ప్ చేస్తూ పూజ ఉంటారు. ఇక్కడ అక్కడ రెండు దగ్గర చేసుకోవాలి కదా, షాప్ లో కూడా So, పూజ పూజ చేస్తారా? చేసుకుంటామండి. ఓకే ఓకే. అంటే ఇంట్లో పూజ అయినాక షాప్ కి షాప్ వెళ్తారా? వెళ్తాను. ఇక్కడ మార్నింగ్స్ అన్ని చేసేసుకొని ఈవినింగ్స్ వెళ్ళి అక్కడ చేసుకుంటాను. ఈవినింగ్ అక్కడ చేస్తూ ఉంటారు. ఓకే, రెండు దగ్గర కూడా పూజ చేస్తూ ఉంటారు. మళ్ళీ నైవేద్యాలు ఇంట్లో చేసి తీసుకెళ్తారా? ఇక్కడ చేసినాయి అన్ని తీసి అక్కడ కూడా తీసుకెళ్తాను. చాలా పని ఉంటుంది అనమాట. పండగల పూట మమ్మీకి నైవేద్యం చేయడం హెల్ప్ చేస్తూ ఉంటావు. మార్నింగ్ లేస్తావు అసలు? లేస్తా పండుగ కాబట్టి తప్పకుండా లేవాలి. లేస్తా. ఓకే ఓకే. ఇంకా ఇద్దరు అమ్మాయిలు కాబట్టి మీకు చాలా హెల్ప్ ఉంటుంది, చాలా టైం ఉంటుంది, తొందరగానే అయిపోతుంది. తొందరగా అయిపోతుంది. ఇంట్రెస్ట్ అన్న వంట అంటే నీకు? మామూలుగా చేస్తారా? ఇంట్రెస్ట్ ఇద్దరు అమ్మాయిలు ఆల్ రౌండర్స్ అండి, అన్నిట్లో ఉన్నారు వాళ్ళు. వంటలు చేస్తారు, అన్నిట్లో హెల్ప్ చేస్తారు. వంటలు అంటే ఇలా టీవీలో చూసి చేస్తారా లేకపోతే మీరు నేర్పించటమే చేస్తుంటారా? మాక్సిమం అయితే నేనే నేర్పించినాను. వాళ్ళకి ఇంకా కొంచెం స్పెషల్ గా యాడ్ చేయాలంటే మాత్రం నెట్ లో చూసి చేస్తూ ఉంటారు. అంటే మీరు ఒకవేళ మీ పార్లర్ లో లేట్ అయినా సరే ఉన్నా ఇంట్లో ఇద్దరం బిజీ పార్లర్లు ఉన్నాం అనుకో, ఒకరు ఇంట్లో చేసేస్తారు. మీరు వచ్చేసరికి శుభ్రంగా అన్ని రెడీ చేసి పెట్టేస్తారు. గ్రేట్. ఇవాళ రేపు చదువు అంటేనే కొంచెం కష్టం అని ఫీల్ అవుతుంటారు అమ్మాయిలు కూడాను. ఇంకా చదువుకుంటూ ఈ టైపు మళ్ళీ మీకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. పూజలప్పుడు మార్నింగ్ లేస్తూ ఉంటారు. చాలా పద్ధతులు నేర్పించారు అనమాట. ఓకే, మరి పూజ బాగా జరుపుకున్నావా? ఓకే, అమ్మవారిని ఏమని మొక్కుకున్నావు? మంచి డిజైనర్ అవ్వాలి, మంచి ఫ్యాషన్ డిజైన్ అవ్వాలని. ఓకే, కంపల్సరీ అయిపోతాయి. ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది, మమ్మీ కూడా చిన్నప్పటి మీకు నేర్పిస్తుంది కాబట్టి ఈజీగానే క్రియేటివిటీ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైస్ ఒకసారి ఉడికిందో లేదో చూద్దామండి. పొంగుతుంది కదా, ఓపెన్ చేద్దామా? కలుపుకోవాలా ఏమైనా? పర్లేదు, వచ్చేస్తుంది. వాటర్ ఉంది కదా. అంటే కుక్కర్లో పెట్టేదానికి మనం ఇలా బాయిల్ చేసేదానికి ఏంటి తేడా ఉంటుందా? కుక్కర్లో అంటే ఓవర్ స్మాష్ అయిపోతుంది. దీంట్లో అయితే మనకు కావాల్సినంత చూసుకుంటూ కొంచెం రైస్ లాగా ఉంటేనే బాగుంటుందా? కాస్త పొంగుతూ ఉంది కదా, ఇలా చూసుకుంటూ మనకి ఏ విధంగా ఉడికేందుకు సరిపోతుంది అంటే అది మన ఇష్టం అనమాట. కొంచెం మెత్తగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకుంటే ఇలా పొడి పొడిగా కూడా పెట్టేసి. ఓకే, కొంచెం తగ్గించిన మీడియంలో పెట్టిన చాలు. ఓకే, మూత తీసేసుకుందాం. మూత తీసేసుకుంటే చక్కగా పొంగకుండా ఉడుకుతుంది. ఓకే, ఇంకా మీరు బయటికి వెళ్ళి ఫుడ్ తింటూ ఉంటారా లేకుంటే ఇంట్లోనే ఎంజాయ్ చేస్తాం? వీకెండ్స్ మీన్స్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఓకే, పిల్లలు ఫ్రీ ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళు వెళ్తుంటారు. ఓకే, ఎలాంటి ఫుడ్ బయట అయితే ఇష్టపడుతూ ఉంటారు? ఫాస్ట్ ఫుడ్. ఓకే, మరి అలాంటి బయట టేస్ట్ చేసేటప్పుడు ఇంట్లో కూడా రెడీ ట్రై చేస్తావా? ట్రై చేస్తుంటా. ఓకే, బాగా వస్తుంటాయా? ఒక్కొక్కసారి అలా ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయినా పాపం తింటారా? ఫెయిల్ అయినా కూడా తింటారంట. ఎందుకంటే పాపం కష్టపడి చేసింది కదా, ఇంత కష్టం చేసావు కాబట్టి మమ్మీ అలా టేస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, బాగుందని చెప్తారా? బాగాలేకపోయినా బాగుందని చెప్పేస్తూ ఉంటారా? బాగుంది అని చెప్తే నెక్స్ట్ టైం వాళ్ళు కరెక్షన్ చేసుకోరు కదా. సో మనం ఏది బాగుంది ఏది బాగాలేదు అని కరెక్ట్ చెప్పినాం అనుకో, వాళ్ళు కరెక్షన్స్ చేసుకుంటారు. రైట్. ఇక్కడ తల్లి ప్రేమ మాత్రం చూపించారు. ఏం చేస్తారు అంటే అక్కడ బాగుందని చెప్తే చూడు, తను చెప్తుంది కదా మమ్మీ చేసి నేను ఎలా చేసినా తింటారు, కాకపోతే టేస్ట్ మాత్రం అది ఎలా ఉందో చెప్తారనమాట. కరెక్షన్ చేస్తేనే కదా నెక్స్ట్ టైం వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తారు. అవును, నైస్, చాలా బాగుంది. ఓకే, మీకు ఇంకా ఫ్రీ టైం ఉంటుందా ముగ్గురుతో పిల్లలతో మీ వారితో స్పెండ్ చేసి? సండే హాఫ్ డే ఉంటానండి ఫ్యామిలీతో. సండే ఆఫ్ ఇంకా మీకు? సండే మొత్తం ఆఫ్ అండి. కస్టమర్స్ కోసం హాఫ్ డే పెడతాను, ఫ్యామిలీ కోసం హాఫ్ డే. ఓకే, అక్కడ కూడా అలా అడ్జస్ట్మెంట్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతారా? ఇంకా మీ టైమింగ్స్ ఏంటి కీర్తి? 12 to 3. ఓకే, లంచ్ చేసి వెళ్ళిపోతావు. 3 కల్లా మళ్ళీ వచ్చేస్తావు. దగ్గరేనా? ఓకే, దగ్గరే కాబట్టి 3 కల్లా వచ్చేస్తావు. మరి మిగతా టైం చాలా ఉంటుంది కదా, ఆ టైంలో ఏం చేస్తూ ఉంటావు? నాకు హెల్ప్ చేస్తారు పార్లర్కి వెళ్ళిపోతావు? పార్లర్లో నాకు హెల్ప్ చేస్తారు. బొటిక్ ఏమైనా ఉందా మీకు? ఓకే, బొటిక్ ఉంటే ఇంకా బాగా ప్లస్ అవుతుందేమో. లేదండి, కొంచెం వర్క్ లోడ్ స్ట్రెయిన్ ఎక్కువ అవుతున్నారు. రెండు ఈక్వల్ గా రన్ అయినప్పుడు కూడా కొంచెం చూసుకోవడం ఇబ్బంది అయ్యి దాంతో పార్లర్ ఒకటి రన్ చేస్తున్నాను. తర్వాత కీర్తి పెడుతుంది కదా, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను తన స్టడీస్ అయినాక. ఓకే, ఇంకా పెద్ద అమ్మాయి ఎలా టైం ఉంటుంది? ఆమె టైమింగ్స్ ఏంటి? ఆమె మధ్యాహ్నం 3 o'clock వెళ్తుంది, మార్నింగ్ వస్తుంది. తినొచ్చే టైంకి తను వెళ్ళిపోతుంది. ఒక్కోసారి కలుసుకుంటారు, ఒక్కోసారి కలుసుకోరు. వీకెండ్స్ లో కలుసుకుంటారు. అక్కడ ఇంట్లో ఉన్నా సరే కలుసుకోవడం కూడా కష్టం అయిపోతుంది. ఓకే, మరి పండుగ పూటైనా చక్కగా ఇంట్లో ఉంటుందా, స్పెండ్ చేస్తుందా, లేకుంటే ఆఫీస్ అంటూ వెళ్ళిపోతారా?
కొన్ని అప్పుడు హాలిడే తీసుకోమని చెప్తాను పెద్ద పండుగలప్పుడు. మిగతా టైంలో యాక్చువల్లీ ఆమె వరలక్ష్మి వ్రతం రోజు పుట్టింది, ఆ రోజు కంపల్సరీ హాలిడే తీసుకోదు. మిగతా కొన్ని ఇట్లా ఆప్షన్ ఉన్నప్పుడు తీసుకోమంటాను. ఓకే ఓకే, ఇంకా బర్త్డే కాబట్టి ఎలాగో సెలవు పెడతారు, అది కూడా వరలక్ష్మి వ్రతం రోజు వచ్చింది కాబట్టి కంపల్సరీ లీవ్ తీసుకుంటారు. ఇంకా బాగుంటుంది అనమాట, ఇటువైపు నైవేద్యాలు అయిపోతుంది, అటువైపు బర్త్డే పార్టీ కూడా అయిపోతుంది. చాలా చక్కగా ఉంది. ఓకే, ఇంకా మీ టైం అంతా ఇలా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా పండుగలు వచ్చేటప్పుడు కాకుండా చుట్టాలు ఎవరైనా ఎక్కువ గెస్ట్లు వస్తుంటారా? వస్తారండి. వస్తారా? ఇంత బిజీగా ఉన్నా కూడా గెస్ట్లు వస్తూ ఉంటారు అన్నమాట. వస్తారు, మేము వెళ్తుంటాం. మీరు వెళ్తారు. అసలు మీ ప్రాపర్ ఎక్కడ? మాది ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్. అత్తయ్య వాళ్ళది? అత్తయ్య వాళ్ళు కూడా హైదరాబాద్. ఇంకా ఎక్కడ బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. పాపం పిల్లలకి హాలిడేస్ ఏమైనా వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళేందుకు ట్రై చేస్తుంటారు? ప్రస్తుతానికి అయితే ఇంకా బయట ఎక్కడికి వెళ్ళలేదు. అత్తమ్మ వాళ్ళ ఇంటికి లేకపోతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఓకే, లోకల్లోనే ఇంకా అయిపోతుంది. ఇంకా బయట ఇంకెక్కడ ఎవరు లేరా చుట్టాలు? లేరండి. ఓ నైస్. ఓకే, మీ వారు కూడా పండుగల పూట ఇంట్లో ఉంటారా? సెలవు పెట్టి ఉంటారు. ఓకే, ఇది ఇప్పుడైతే రెడీ అయిందా? ఆల్మోస్ట్ అవుతుందండి. కొంచెం సాల్ట్ కూడా, సాల్ట్ వేసాం కదా, కొంచెం పసుపు వేస్తే కొంచెం కలర్ ఓకే మంచిగా ఉంటుంది. రైస్ పప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఒకదానికి 2 నీళ్లు యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాక అన్నంకి బాగా పట్టుకుంటుంది. ఓకే, పసుపు కూడా లైట్ గా యాడ్ చేసుకున్నారు కలర్ కోసం. చక్కగా మనకి పులగం రెడీ అయిపోతుంది. ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి, 80%. కొంచెం సిమ్ లో పెట్టేద్దామా? సిమ్ లో పెట్టేసి జీలకర్ర పొడి, మిరియాలు వేసేసి. ఓకే, చక్కగా వేసుకున్న పప్పు రైస్ చక్కగా ఉడికిపోయింది. మొత్తం వాటర్ మొత్తం పీల్చుకున్నాక దాని తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నారు. జీలకర్ర అండ్ మిరియాలు. మిరియాలు కూడా, మిరియాలని పౌడర్ చేసుకున్నారా? అవునండి, మిరియాల పౌడర్. మిరియాల పౌడర్ 1 స్పూనా? అంటే మనకి కారం అంతా కూడా మనకి మిరియాల పొడితోనే రావాలి. అవునండి, అంటే సాల్ట్ అండ్ మిరియాల ఫ్లేవర్, జీలకర్ర ఫ్లేవర్ బాగా తెలిస్తే బాగుంటుంది. ఓకే, మిరియాలు వేసుకున్నాము, అలానే జీలకర్ర వేసుకున్నాము, కొంచెం పసుపు ఉప్పు వేసేసాము. మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. నెయ్యి కూడా వేసేద్దాం. వేసేసేయండి. అంటే నెయ్యి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఓకే, ఆవు నెయ్యి నైవేద్యం అన్నాం కాబట్టి ఆవు నెయ్యి బాగుంటుంది, దేవుడికి బాగా ఇష్టం. ఓకే, ఇలాంటి నైవేద్యాలు అలాంటివి తయారు చేస్తూ ఉంటావా? వస్తాయా నీకు తయారు చేయడం కీర్తి? నీకు ఇంతకు ఏ పూజలు అంటే బాగా ఇష్టం? పూజల సమయాల్లో ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తుంటావు? శివుడు. అంటే కార్తీకం బాగా చేస్తావు అనమాట, అవునా? మార్నింగ్ లేచి గుడికి వెళ్ళి అట్లా దీపాలు పెట్టి అవన్నీ చేస్తావా? ఓ గ్రేట్ అబ్బా, చిన్నప్పటి నుంచి మంచి అలవాటు. శివుడు అంటే చాలా ఇష్టం. శివరాత్రి రోజంతా ఫాస్టింగ్ ఉంటావా? అంటే ఫాస్టింగ్ తప్ప మిగతావన్నీ చేస్తాం. నిజం, అంటే మన బాడీ ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయడం. వాళ్ళు బయట వెళ్తారు కదా. అవునవును, మళ్ళీ నేనే వద్దంటాను. రైట్ రైట్. కానీ ఉపవాసం ఉండకపోయినా జాగారం మాత్రం చేస్తుంది. పూజ చేసే వరకు ఉంటది, పూజ చేయగానే. నైస్. ఓకే, దేవుడి భక్తి చాలా ఉంది. మరి పెద్ద అమ్మాయికి కూడా అలానే ఉందా? బాగా చేస్తుందా? మంచిగా చేస్తారు తను కూడా, కానీ తినక ఇంకెక్కువ. తను ఏ పూజలు బాగా ఇంట్రెస్ట్? ఏ మాసం బాగా చేస్తుంది తను? నార్మల్ గా అంటే ఏం లేదు, దేవుడికి మొక్కడమే, ఇంకా ఈ మాసం అది అంతే. ఓకే, ఎందుకంటే నైట్ షిఫ్ట్ అన్నారు కదా, ఇంకా పాపం నైట్ అంతా చేసి మార్నింగ్ పడుకునేందుకే టైం సరిపోదు, మళ్ళీ వెళ్ళాలి, కష్టం. అవును. ఓకే, మీరైతే ఇలా పూజలప్పుడు మాత్రం చాలా చక్కగా నైవేద్యాలతో ఫ్రెండ్స్ తో అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. పక్క వాళ్ళు వీళ్ళు మీరు అలా పంచుకోవడం ఉంటుందా? ఉంటుందండి. అన్ని మనం ఏం చేసినామో వాళ్ళకు పిలిచి ఇక్కడ ఎట్లాగో పసుపు బొట్టు అవన్నీ ఇచ్చేసి వాళ్ళకి ప్రసాదం ఇస్తాము. ఓకే, ఇలా శ్రావణ మాసంలో శుక్రవారాలే కాకుండా మంగళవారాలు కాకుండా ఇంకేమైనా జరుపుకుంటారా? ప్రతిరోజు కూడా ఇలా ఫెస్టివల్ లాగా జరుపుకుంటూ ఉంటారా? అంటే థర్స్డే యాక్చువల్లీ ఈ మాసానికి అన్ని ప్రత్యేకమే, అన్ని దేవుళ్ళలో ఇంపార్టెన్స్ ఉంటుంది. మండే శివుడు, ట్యూస్డే మంగళ గౌరి, అండ్ వెడ్నెస్డే వినాయకుడు, థర్స్డే గురు పూజలు, అండ్ ఫ్రైడే అయితే ఇట్లా వరలక్ష్మి వ్రతం, అండ్ సాటర్డే అయితే విష్ణుమూర్తికి. ఓకే, సో డైలీ ఒక పూజలు అట్లా చేస్తూ ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్ అవుతూ. ఓకే, మరి ఇప్పుడు వేసుకున్న నెయ్యి కూడా దగ్గరకు వచ్చింది, ఒకసారి చూద్దామా? ఇంకా ఏమైనా వేసుకోవాలా ఇందులో? డ్రై ఫ్రూట్స్ ఒకటి దించాక వేసుకుంటే సరే. ఓకే, ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అన్ని వేసేసాం.
డ్రై ఫ్రూట్స్ వేస్తే మనకి డిష్ అవుట్ చేస్తే అయిపోతుంది. అంతే, డిష్ అవుట్ చేసి దానిపైన గార్నిష్ చేసుకుంటే సరే. ఓకే, మరి మీ పాపకు కూడా చాలా టిప్స్ తెలిసే ఉంటాయి. నేను మీ పాపని అడిగిన టిప్ చెప్తావా మరి? కీర్తి, మా కోసం నువ్వు మమ్మీకి తెలియని టిప్ మా కోసం ఒకటి చెప్పాలి. ఏదైనా పర్లేదు, ఒక టిప్ చెప్పు. బ్యూటిషియన్ గురించి ఏదైనా పర్లేదు, మీ ఇష్టం. నార్మల్గా ట్యాన్ అవుతుంది, సో మనము టీజీ పౌడర్ ఉంటుంది కదా, ఫిల్టర్ చేసి అది పెట్టుకొని కొంచెం స్క్రబ్ లాగా చేసుకొని ఒక 2 minutes అట్లా వదిలేస్తే ట్యాన్ పోతుంది. వావ్, చాలా బాగుంది కదా. ఇది మాత్రం నిజంగా ఎవ్వరికీ తెలియదు. నేనైతే ఇంతవరకు ఎప్పుడు కూడా వినలేదు కూడా. చాలా మంచి టిప్పు. టీ పౌడర్ని అలా పడేస్తూ ఉంటాము, అలా పడేయకుండా టీ పౌడర్ని వడకడతాం కదా, వాటిని కాస్త మన ఫేస్కి స్క్రబ్ లాగా అప్లై చేసేసి బాగా రుద్దుకున్నాక మనం వాష్ చేసుకుంటే మంచి ట్యాన్ అంతా పోతుంది అనమాట. అంటే ఫేస్ పైన ఉన్న నల్లదనం, బూరికి, డస్ట్ అంతా పోయి చాలా ఫేస్ అనేది క్లియర్గా రెడీ అవుతుంది అనమాట. వావ్, నువ్వు ఫాలో అవుతుంటావా మరి? అప్పుడప్పుడు. చాలా బాగుంది, టిప్స్ అన్ని ఫాలో అవుతారండి. మేము ఇద్దరం చేస్తాం. మా పెద్ద పాప బాగా టిప్స్ ఫాలో అంటే అన్ని టిప్స్ చెప్పినా కొద్దిగా తనకు హెయిర్ ఫాల్ అవుతుంది, చెప్పు మమ్మీ, ఫేస్ ట్యాన్ అయింది చెప్పు, ఇలా అడుగుతుంటది. సో మేమిద్దరం కలిసి తనకు ఇంట్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు కూడా. నైస్. ఎందుకంటే పార్లర్ పెట్టేటప్పుడు కూడాను చాలా మంది ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికి కూడాను ఈ ట్రీట్మెంట్ అంటే క్రీమ్స్ ద్వారా నయమవును కూడా కొన్ని ఇంట్లో మనం ఫాలో అయితే సరిపోతుంది. టిప్స్ కూడా కస్టమర్స్ కూడా చెప్తూ ఉంటాం టిప్స్. ఇది ఏ ట్రీట్మెంట్ అయినా మనము డైలీ చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. అవును, ఏదో ఒకసారి గుర్తొచ్చింది కదా అని చేసేసి మళ్ళీ వదిలేస్తే దాని ఫలితం నార్మల్ కి వచ్చేస్తుంది. అవును, అట్లా రెగ్యులర్ గా ఇది మనకి హోమ్ కేర్ కంపల్సరీ చెప్తాం. డైలీ చేసుకున్నా పర్వాలేదు, ఇట్లా డైలీ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనం చేస్తుంది వేస్ట్ చేస్తేనే కాబట్టి డైలీ తీసేస్తున్నాం కదా, పడేస్తాము. వడకట్టింది అలా డికేషన్ ని మనం డస్ట్బిన్ లో పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇక్కడ నుంచి మీరు ఫేస్ కి అప్లై చేసుకుంటే మాత్రం మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దానికి ఎగ్జాంపులే మనకి ఇక్కడ కీర్తి కనిపిస్తుంది. మీరు కూడా ఫాలో అయిపోండి. నిజంగా మీరు మంచి టిప్స్ చెప్తున్నారండి. పండుగ పూట మాకు ఎంతో రుచికరమైన ఇలాంటి నైవేద్యాలను పెట్టడమే కాకుండా మాకు ఎంతో యూజ్ అయిన ఇలాంటి టిప్స్ కూడా అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే. ఓకే, కీర్తి కూడా అసలు తెలియదు టిప్స్ అంటే మామూలుగా పెద్దవాళ్ళకి అడిగితే మాకు తెలియదు అంటారు, నువ్వు వెంటనే చెప్పేసావు. ఇంకా నీ దగ్గర చాలా టిప్సే ఉండుంటాయి. కస్టమర్స్ చెప్తుంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు అన్ని నోటెడ్ అయిపోయినాయి. ఓకే, సో నేను లేకున్నా కస్టమర్స్ అందరు హ్యాపీగా మా ఇద్దరు అమ్మాయిలతో కూడా చేసుకుంటారు. ఇద్దరు ఎవరైనా ఒకరున్నా చాలు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు రెడీ అయిపోయినట్లేనా? అయిపోయిందంటే స్టవ్ ఆపేద్దామా మరి? ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అయిపోయినట్లే. వేసేద్దామా? ఓకే. ఇలా మనకి రైస్, పప్పు కొంచెం అలా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. కుక్కర్ లో పెట్టుకుంటే మొత్తంగా మ్యాష్ అయిపోతుంది, ఇలా రైస్ లాగా ఉండదు. ఓకే, ఇలానే బాగుంటుంది. టేస్ట్ కూడా ఇదే బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసేద్దామా పైన? ఓకే. కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి ఎల్లోగా బాగుంది. లాంగ్ నుంచి చూస్తే మనకి పులిహోర లుక్నే వచ్చింది. పులిహోర లుక్. ఫైనల్ గా కొంచెం ఏమైనా వేస్తారా? నెయ్యి వేనా పైన? కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది కదా, వేసుకుంటే చాలా బాగుంటుంది. తినే వాళ్ళైతే వేసుకోవచ్చు. అవును, అవునై తోటి ఏం ఫ్యాట్ ఫార్మేషన్ ఉండదు. లావ్ అయితే మన భయం ఏమి ఉండదు. అసలు నెయ్యి తింటే లావ్ కానే కాదు. చాలా మంది భయంతో అలా అనుకుంటారు, కానీ నెయ్యి వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఓకే, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. పులిగం రెడీ. ఎలా ఉందో తప్పకుండా కీర్తి. సో శ్రావణ మాస సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పులగాన్ని ఈ విధంగా రెడీ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా. మరి ఈ రోజు మనకు మంజుల గారు స్పెషల్గా ఈ పులగం తయారు చేసే విధానం మనకు చూపించారు కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కాబట్టి మీకోసం ఇప్పుడే దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తా. చాలా 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 బాగుంది. మిరియాలు వేసుకున్న మిరియాలు కూడా మరి ఎక్కువ హెవీగా లేదు, అలానే కొంచెం తక్కువగా లేదు, కరెక్ట్గా సరిపోయింది. సాల్ట్ కూడా కరెక్ట్గా మనం 1 టైం వేసుకున్నాను, మొత్తంగా సరిపోయింది. మెయిన్గా ఫ్లేవర్ ఏంటంటే ఆవు నెయ్యి వేసుకున్నాం కదా, ఆవు నెయ్యి మాత్రం మంచి ఫ్లేవర్ ఇస్తుంది.
టోటల్గా అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఏదైనా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదైతే ఇంకా 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 అదిరిపోయిందండి. ఇంట్లో మీరు కూడా అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం చేసి పెట్టండి, ప్రసాదంగా స్వీకరించండి. సో మంజుల గారు చాలా 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 చక్కగా ఉందండి ఈ పులగం. సో మా ప్రేక్షకుల కోసం ఈ రోజు శ్రావణ మాస సందర్భంగా ఇంత మంచి టేస్టీ రెసిపీని పరిచయం చేసేందుకు మీకు గీతా కృష్ణ సారీస్ తరపు నుంచి అద్భుతమైన గిఫ్ట్ వచ్చి మీ సొంతం చేసుకున్నారు. కీర్తి నీకు కూడా. ఓకే, మమ్మీకి నువ్వు ఎప్పుడు ఇలానే హెల్ప్ చేయాలి. గీతా కృష్ణ సారీస్ వారు పనం అండ్ కొత్తపేటలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, శ్రావణ మాసం అందులోన 2వ మంగళవారం సందర్భంగా ఈరోజు మనకు మంజుల గారు వాళ్ళ పాప కీర్తి ఈరోజు మనకు పరిచయం చేసిన ఈ పులగం నైవేద్యం చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి పెట్టిన ఏ నైవేద్యం కూడా చాలా బాగుంటుందని మనందరికీ తెలిసిందే. కాకపోతే ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని మీకోసం ఇటువంటి నైవేద్యాలను పరిచయం చేస్తుంది మన రుచి చెడు. సో మీరు కూడా చక్కగా చూసి నేర్చుకొని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించండి. 6 ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండండి. మరి మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీ ఏదైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సర్ప్రైజ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు. వెంటనే ఈ నంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. మరొక్కసారి ప్రేక్షకులకు శ్రావణ మాస శుభం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.